పిలిపించినాడమ్మ బ్రాహ్మణోత్తములను పిలిపించినాడమ్మ మూషికుడు అయిన చిట్టెలుక పల్లెంలోని జంజిరమే కొరికేసిందో అప్పుడు మూషికుడు అయిన చిట్టెలుక పల్లెంలోని జంజిరమే కొరికేసిందో అప్పుడు అది చూసి శివ పార్వతులు అయ్యయ్యో ఏమి చేద్దామనుకునిరో ఆ సమయాన అది చూసి శివ పార్వతులు అయ్యయ్యో ఏమి చేద్దామనుకునిరో ఆ సమయాన పక్కనే ఉన్నట్టి నాగా సర్పమప్పుడు గణనాథునికి నేను జంజిరమవుతానని శివ పార్వతులనేమో కోరినాదోయమ్మ శివ పార్వతులనేమో కోరినాదోయమ్మ శివ పార్వతులనేమో కోరినాదోయమ్మ నాగేంద్రుని మాటలు విని శివ పార్వతులు సంబూర పడ్డారమ్మో ఆ సమయాన నాగేంద్రుని మాటలు విని శివ పార్వతులు సంబూర పడ్డారమ్మో ఆ సమయాన ఆ చిట్టి గణపతికి నాగేంద్రుణ్ణి జంజీరంగా వేసిరో అబ్బబ్బా గణపతి చరిత్ర వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ తండ్రి శంకరుడు విఘ్నేశుని కప్పుడు చెవిలోన బ్రహ్మోపదేశం చెయ్యబోగా చిట్టెలుకాది చూసి తుమ్మెద రూపం దాల్చే చిట్టెలు కాది చూసి తుమ్మెద రూపం దాల్చే చిట్టెలు కాది చూసి తుమ్మెద రూపం దాల్చే గణపతి చెవి దగ్గర గుయ్ గుయ్ మాని వినబడకుండా చేస్తుందో ఆ తుమ్మెద గణపతి చెవి దగ్గర గుయ్ గుయ్ మాని వినబడకుండా చేస్తుందో ఆ తుమ్మెద తుమ్మెద గుయ్ గుయ్ మంటే బ్రహ్మోపదేశం వినిపిస్తలేదమ్మో ఆ గణపతికి తుమ్మెద గుయ్ గుయ్ మంటే బ్రహ్మోపదేశం వినిపిస్తలేదమ్మో ఆ గణపతికి చాటంతా చెవితోని ఎలుకను కొట్టిండమ్మా అయినా అది పోకుంటే తొండంతో విసిరిండు తుమ్మెద పాడుగాను ఆన్నే తిరుగుతుండే తుమ్మెద పాడుగాను ఆన్నే తిరుగుతుండే తుమ్మెద పాడుగాను ఆన్నే తిరుగుతుండే కోపంతోని గణపతి తన దంతం ఇర్వనే ఇరిసిండమ్మో అప్పుడు కోపంతోని గణపతి తనదంతా మిర్వానే ఇరిసిండమ్మో అప్పుడు తుమ్మెద మీదికైతే ఆ దంతాన్ని ఇసిరేసినాడోయమ్మో అగ్గగ్గో మీద మీదికైతే ఆ దంతాన్ని ఇసిరేసినాడోయమ్మో అగ్గగ్గో తలతల మెరుసుకుంటూ తన మీదికొస్తున్న దంతాన్ని చూసిన తుమ్మెద అప్పుడు చిట్టెలుకగా మారి చిర్రు బుర్రున ఉరికే చిట్టెలుకగా మారి చిర్రు బుర్రున ఉరికే చిట్టెలుకగా మారి చిర్రు బుర్రున ఉరికే చిట్టెలుక ఉరుకుతుంటే ఎలుకెంబడి దంతమే ఉరుకవట్టే ఓయమ్మ చిట్టెలుక ఉరుకుతుంటే ఎలుకెంబడి దంతమే ఉరుకబట్టే ఓయమ్మ అది చూసి మూషికుని తల్లి ఉరికచ్చి ఆ పార్వతిని వేడిందో ఓయమ్మ గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ తన భక్తురాలి గోస చూడలేక గణపతి దంతాన్ని ఆపడానికైతే తన చేతి గాజును తీసి విసిరిందమ్మా తన చేతి గాజును తీసి విసిరిందమ్మ తన చేతి గాజును తీసి విసిరిందమ్మ విష్ణు చక్రమూలే వెళ్ళిన ఆ గాజు దంతాన్ని ఆపేసిందో అబ్బబ్బా విష్ణు చక్రమూలే వెళ్ళిన ఆ గాజు దంతాన్ని ఆపేసిందో అబ్బబ్బో అది చూసి తల్లితోని ఆ గణపతి ఏమంటా ఉన్నాడమ్మో అప్పుడు అది చూసి తల్లితోని ఆ గణపతి ఏమంట ఉన్నాడమ్మో అప్పుడు నా తల్లి పార్వతి ఎంత పని చేస్తీవి మూషికుని దంపంగా అట్టెందుకొస్తీవి ఆకార
విద్యా బుద్ధులెన్నెన్నో ఆ గణపతికి పొట్టలోనే ఉన్నాయో ఓయమ్మ విద్యా బుద్ధులెన్నెన్నో ఆ గణపతికి పొట్టలోనే ఉన్నాయో ఓయమ్మ చిన్నంగా గణపతి ఎలుక మీదెక్కిండు ఆకాశ గంగలో స్నానాలు చేసిండు తల్లిదండ్రులనైతే చేరవచ్చినాడు తల్లిదండ్రులైతే చేరవచ్చినాడు తల్లిదండ్రులైతే చేరవచ్చినాడు పీఠం మీద వాళ్ళను ఆ గణపతి కూసోబెట్టినాడమ్మో ఓయమ్మ పీఠం మీద వాళ్ళను ఆ గణపతి కూర్చోబెట్టినాడమ్మో ఆ ఓయమ్మ చిట్టెలుక మీద ఎక్కి తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతున్నాడు ఆ గణపయ్య చిట్టెలుక మీద ఎక్కి తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతున్నాడు ఆ గణపయ్య ఎటు నుంచి చూసిన కుమారస్వామికి తన అన్న గణపయ్య ముందుగా కనబడుతుండు ఆశ్చర్యంతో తల్లిదండ్రుల చేరిండు ఆశ్చర్యంతో తల్లిదండ్రుల చేరిండు ఆశ్చర్యంతో తల్లిదండ్రుల చేరిండు అప్పుడు ఆ కొడుకుతో పార్వతి ఏమంట ఉన్నదమ్మో ఓయమ్మ అప్పుడు ఆ కొడుకుతో పార్వతి ఏమంట ఉన్నాదమ్మో ఓయమ్మ తల్లిదండ్రుల మించిన పుణ్యక్షేత్రం జగమందు లేదురయ్యో ఓ కొడుకా గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు కనరే మాయమ్మ ఆకాశ గంగలో స్నానములాడి తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగితే ముల్లోకాలు చుట్టినంత పుణ్యం కలుగు ముల్లోకాలు చుట్టినంత పుణ్యం కలుగు ముల్లోకాలు చుట్టినంత పుణ్యం కలుగు ఆ పుణ్యక్షేత్రాలలో స్నానాలు చేసినట్టే నన్నది ఆ పార్వతి ఆ పుణ్యక్షేత్రాలలో స్నానాలు చేసినట్టే నన్నది ఆ పార్వతి అది విన్న కుమారస్వామి తన తప్పు తెలుసుకున్నాడప్పుడు ఓయమ్మ అది విన్న కుమారస్వామి తన తప్పు తెలుసుకున్నాడప్పుడు ఓయమ్మ దేవాన దేవతల పిలిపించే ఆ శివుడు ఘనమైన గణపతిని సర్వగణాధిపతిగా ప్రకటించినాడమ్మ విశ్వానికంతటికి ప్రకటించినాడమ్మ విశ్వానికంతటికి ప్రకటించినాడమ్మ విశ్వానికంతటికి గణమూలకధిపతిగా గణపయ్యను పట్టాభిషేకం చేసే వారంతా జనమూలకధిపతిగా గణపయ్యను పట్టాభిషేకం చేసే వారంతా ఆనాటి నుండినైతే విఘ్నేశునికి గణపతి అని పేరు వచ్చే ఓయమ్మ ఆనాటి నుండినైతే విఘ్నేశునికి గణపతి అని పేరు వచ్చే ఓయమ్మ దేవాన దేవతలు గణపతితో ఏమనిరి మాలాగే నువ్వు కూడా పూజింపబడదు అని
నట్టి గౌతమి